Cancer Healer Center, a new beginning. నెక్స్ట్ బ్రేకింగ్ కూడా తెలంగాణ నుంచే హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. ఏ పార్టీ ఎంఐఎం జోడీ అన్న దానిపై ఇప్పుడు నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది. మేం చెప్పిందే నిజమైంది, ఆ మూడు పార్టీలు ఒక్కటే అంటోంది బీజేపీ. లేదు తాము చెప్పేది కరెక్టే, ఆ మూడు పార్టీలు కుమ్మక్కయ్యారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇంతకీ ఏ మూడు పార్టీలు ఏకమయ్యాయి? ఎవరి వాదన ఎలా ఉంది? హైదరాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జాతీయ పార్టీల మధ్య చిచ్చుపెట్టాయి. ఇప్పటికీ పోటీ నుంచి కాంగ్రెస్ తప్పుకుంది. అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎం కోసమే లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీకి 2 కార్పొరేట్ సీట్లు ఉన్నాయి. 20 మంది బీఆర్ఎస్ వాళ్ళు జేఎన్ఆర్ జిల్లా ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్సీ ఉన్నారు, పోటీ చేస్తలేరు. బీఆర్ఎస్ పార్టీకి 54 మందో 55 మందో కార్పొరేటర్లు ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు, ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు. మరి వాళ్ళకి ఇంకా అదనంగా ఈ కార్పొరేటర్తో పాటు అదనంగా ఇంక 20 ఓట్లు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు కూడా పోటీ చేస్తలేరు. క్రాస్ ఓటింగ్ అయితే చెప్పి వాళ్ళ పార్టీ కార్యకర్త నాయకులనే బీఆర్ఎస్ పార్టీ నమ్మకం లేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ పార్టీలు ఒక్కటేనని మరొకసారి బట్టబయలైందన్నారు కేంద్ర మంత్రి. వాళ్ళిద్దరు ఒకటే, అందుకే ఇద్దరు కలిసే ఎంఐఎం పార్టీకి సపోర్ట్ ఇస్తున్నారు, ఎంఐఎం పార్టీ గెలిపించే ప్రయత్నం ఇస్తున్నారు. ఇది తెలంగాణ సమాజం ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రం ఇలా ఏం కాబోతున్నది? ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఎంఐఎం పార్టీకి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ సమాజం ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ 100% దీన్ని వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ పై బీజేపీ బురద చల్లటం సరికాదు అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బేసికల్ గా మా పార్టీ కార్పొరేటర్ ముగ్గురే. ఈ ప్రశ్న అడుగుతున్నటువంటి వాళ్ళు ఎందుకు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు ఎమ్మెల్సీ ఎన్నికల? నిన్న బండి సంజయ్ మాట్లాడి ఇలా అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడి, వీళ్ళిద్దరు కూడా నేను ఇవ్వాలంటే నువ్వు రేపు దాన్ని కౌంటర్ చేయాలి, మతపరమైనటువంటి ఉద్వేగం ఎప్పుడు ప్రస్పరిల్లుతూనే నువ్వు నేను బతుకుతావని అండర్స్టాండింగ్ వచ్చి అట్లే మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని ఎదురు దాడికి దిగారు మంత్రి పొన్నం. మద్దతు ఇచ్చింది లేదు కదా, ఇక్కడ మద్దతు ఎక్కడ ఇచ్చారు? మేము అక్కడ మా స్ట్రెంత్ లేకపోతే మద్దతు ఎక్కడ కూర్చోట? మద్దతు 3 ఓట్లే కదా అక్కడ ఎన్నిక. బీజేపీకి అయితే మేము ఇయ్యం కదా, తటస్థ వైఖరి అవలంబిస్తామా ఏందని మా పార్టీ నిర్ణయం చేసుకుంటుంది. బీజేపీ టీఆర్ఎస్ కూడా మేము బేసికల్గా వ్యతిరేకం అని చెప్పుకుంటాయి కదా, బయటికి కనపడడానికి. పోటీ చేయకుండా రేపు వీళ్ళకి సపోర్ట్ చేస్తారా బీజేపీ? చూస్తాం, తెలిసిపోతుంది కదా, స్నేహితం కదా. లీగల్ ఫ్రెండ్షిపా ఇల్లీగల్ ఫ్రెండ్షిపా తెలిసిపోతుంది. మరోవైపు హైదరాబాద్ లో లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి బీజేపీ సిద్ధమైంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీ వర్సెస్ ఎంఐఎం గా మారనున్నాయి. ఓటింగ్ సమయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎలా వ్యవహరిస్తాయో, ఎవరికి మద్దతిస్తాయో చూడాలి మరి. Cancer Healer Center, a new beginning.